వస్తున్నారు. కార్పెట్ త్వరగా వెళ్ళు. అని ఏదో ఒకటి చెయ్యి. కార్పెట్ రైట్ తీసుకో. మొత్తానికి ఎలాగైతే తప్పించుకున్నావు. ఎక్కడ తప్పించుకున్నావు? ఇంకా చాలా ఉన్నాయి. లెఫ్ట్ రైట్ పైకి కిందకి, లెఫ్ట్ రైట్ పైకి కిందకి, పైకి. పిల్లల ప్రాణాలు తెస్తావా ఏమిటి? అరే నాకు డస్ట్ అలర్జీ ఉంది. ఆరోగ్యం పాడైతే వైద్యానికి డబ్బులు ఎవరిస్తారు? ఇక్కడ అలా చేయకండి, బయటికి వెళ్ళి శుభ్రం చేసుకోండి. చూడు తమ్ముడు, ఈ కార్పెట్ ఎంత అందంగా ఉందో. ఇది టీవీలో చూపించే ఎగిరే కార్పెట్ లాగే ఉంది. అవును, ఈ కార్పెట్ అదే. ఎనీ డౌట్? నిజంగానా? అయితే ఎగరొచ్చా? నువ్వు ఆర్డిస్తే ఇది ఎగురుతుంది. కార్పెట్ ఎగురు. రండి రండి. పదండి, పట్టుకోండి. కార్పెట్ మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి తిప్పుకుంటారా? చెప్పు. కాపాడండి, నేను కింద పడిపోతున్నాను. ఎనీ డౌట్? ఇలా చూడు, నువ్వు ఎగరగలవు, మర్చిపోయావా? అవును, భయంలో నేను ఎగరగలనన్న విషయం మర్చిపోయాను. దయచేసి దీన్ని కిందకు దింపు. దయచేసి కిందకి వెళ్ళు. దేవుడా, ఎంత సముద్రం ఉంది, నేను మునిగిపోతాను. అని ఎగరమని చెప్పు, ఎగరమని చెప్పు. కార్పెట్ పైకి పదా. మిత్రులారా, కిందకి చూడండి. అలా చూడు, అది మనీళ్ళే. అని ఈ కార్పెట్ ని కిందకు దిగమని చెప్పు. కార్పెట్ ఇంటికి వెళ్ళు. అని అసలు ఏం జరుగుతోంది? కార్పెట్ మన ఇంటికి వెళ్ళాలి. అని దాని ఆగమని చెప్పు. కార్పెట్ నా మాట వింటూ ఎప్పుడో మానేసింది తమ్ముడు. ఆ, ఆ, ఏమీ తెలియటం లేదు. ఎనీ డౌట్? ఏ తెంగరోడా, అరే నిన్నెవరు ఇంత ఎత్తుకు తీసుకురమ్మన్నారు? అసలు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? నాకు తెలియదు తమ్ముడు. ఒకసారి అందరి కిందకి చూడండి. అరే ఇదేదో అరేబియన్ స్ట్రీట్ అని రాసుంది. కిందకి పదండి. అరే అతనెవరు? చూడటానికి ఆయన ఇక్కడ సుల్తాన్లా ఉన్నాడు. సిపాయిల్లారా, వీళ్ళందరినీ మోకాళ్ళపై కూర్చొని నాకు సలాము కొట్టమని చెప్పండి. మీకు అర్థమైందా లేదా? అందరూ సుల్తానికి నమస్కారం చేయండి. ఇక్కడ నాకు గౌరవం కావాలి. నాకు గౌరవమే కావాలి. అరే ఈ సుల్తాను చాలా దుర్మార్గుల్లాగా ఉన్నాడు. ఎనీ డౌట్? ఆయనకి మంచి గుణపాఠం నేర్పించాలి. బహుశా అందుకే కార్పెట్ మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిందేమో. కార్పెట్ పద. వాళ్ళు దొంగల్లా ఉన్నారు, వెళ్ళి పట్టుకోండి త్వరగా. వాళ్ళు మనల్ని తరుముతూ వెనకే వస్తున్నారు. కార్పెట్, త్వరగా వెళ్ళు. అని ఏదో
ఏదో ఒకటి చెయ్యి. కార్పెట్ రైట్ తీసుకో. మొత్తానికి ఎలాగైతే తప్పించుకున్నావు. ఎక్కడ తప్పించుకున్నావు? ఇంకా చాలా ఉన్నాయి. లెఫ్ట్ రైట్ పైకి కిందకి లెఫ్ట్ రైట్ పైకి కిందకి పైకి. అరే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఏమో తెలియదు తమ్ముడు. కార్పెట్ నా మాట వింటో లేదు. ఇప్పుడు మన లగ్నకి తెచ్చింది. వీడే అసలైన దొంగ. వీడిని బంధించి సుల్తాన్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి. ఇప్పుడు మాకు పట్టుకోండి పట్టుకోండి. సగం మంది అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఏయ్, ఆగవే, అక్కడ ఆగవే, ఆగు, ఆగు. ఏయ్, ఏంటి మాట్లాడలేదని ఓవర్ గా చేస్తున్నావు? ఏయ్, నన్ను పెద్ద పెద్ద వాళ్ళే ఎదుర్కోలేరు. నువ్వు నన్నేం చేయగలవు? ఇప్పుడు ఎక్కడికి పారిపోతారు పిల్లలు? మమ్మల్ని పట్టుకొని చూద్దాం. తమ్ముడు చాలా మజాగా ఉంది. ఇప్పుడు వీడిని సుల్తాన్ గారి దగ్గర తీసుకెళ్దాం పద. సలాము కొట్టండి. ఎప్పుడు నాకు గౌరవం కావాలి. సుల్తాన్, ఇదిగో ఈ దొంగలే నగరాన్ని మొత్తం నాశనం చేసి పడేశారు. మీ అందరి మూలంగానే నాకు ఈ రాజ్యంలో గౌరవం తగ్గిపోయింది. గౌరవం కావాలి. ఇప్పుడు ఏం చేయమంటారు సుల్తాన్? వీళ్ళందరినీ కట్టి పారేసి రాజ్యంలో ఉన్న ముఖద్వారానికి వేలాడదీయండి. వీళ్లకు శిక్ష పడితే గాని రాజ్యంలో నాకు గౌరవం పెరగదు. నాకు ఎప్పుడూ గౌరవమే కావాలి. మేము దొంగలం కాదు సుల్తాన్. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఆ సంగతి మా రాజ్యంలో ఉన్న ప్రజలకు మాత్రం తెలియదు. వాళ్లకు నేనే చెప్తాను, వీళ్ళే దొంగలు. ఇతను చాలా దుర్మార్గుడు. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ కాళ్ళు చేతులు కట్టేస్తాను. నీ ముఖానికి గుడ్డ కూడా కట్టేస్తాను. తమ్ముడు కాపాడు. నమస్తే సుల్తాన్ గారు, మీరు చాలా తెలివైన వారు, గొప్పవారు కూడా. నువ్వు నాకు చాలా మర్యాదిస్తున్నావు. మా దేశంలో అయితే ఇలా కార్పెట్ మీద అందరం నుంచొని సుల్తాన్ కి నమస్కారం పెడతాం. అర్థమైందా? కార్పెట్ ఎగరు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. సుల్తాన్! ఏయ్! ఎవరైనా మమ్మల్ని ఆపాలని చూసారో సుల్తాన్ కిందకి నెట్టేస్తాం. నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. దయచేసి నన్ను వదిలేయండి. చెప్పేది మీకే, దయచేసి నన్ను వదిలేయండి, వదిలేయండి. వదిలేయాలంతే కదా, వెళ్ళిపోండి. నాకు గౌరవం కావాలి. ఇంకా నయం తప్పించుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఈ రోజు ఇంతవరకు జరిగింది చాలు. ఇంక ఇంటికి వెళ్దాం పదండి. ఎనీ డౌట్? కార్పెట్ మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళావు.